ఆ రోజు శనివారం. స్కూలు హాఫ్ డే. హరీషు భవ్యులు స్కూల్ నుంచి బయటకొచ్చి గేటు దగ్గర నిలబడి ఉన్నారు. అన్నయ్య, ఇప్పుడు సుధాకర్ అంకుల్కి కనిపించకుండా వెళ్ళాలి. అవును చెల్లి, ఇప్పుడు మనల్ని చూశాడంటే డబ్బులు మొత్తం ఇవ్వమని అడుగుతాడు. 10 రూపాయలు 20 రూపాయలైతే మమ్మీని అడిగి డాడీని అడిగి ఇచ్చేవాళ్ళం. కానీ 1000 రూపాయలంటే ఎలా అన్నయ్య? చాక్లెట్ మీద ఉన్న పిచ్చితో మనం రోజు 2-3 చాక్లెట్స్ తిన్నాం. అప్పుడు మాత్రం భయం కలగలేదు. ఇప్పుడు డబ్బులు కట్టాలంటే భయం అవుతుంది చెల్లి. భయం అవ్వకుండా ఎలా ఉంటుంది అన్నయ్య? నువ్వన్నట్టు 10-20 రూపాయలు కాదు కదా, 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావన్నయ్య? ఏదో ఒకటి చేద్దాంలే చెల్లి. ముందైతే మనం సుధాకర్ అంకుల్కి కనిపించకుండా స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోవాలి చెల్లి. అవునన్నయ్య, కానీ బస్సేమో ఇంకా రాలేదు కదా. రోజు టైంకి వచ్చే చెల్లి, ఈరోజు ఎందుకో ఇంకా బస్సు రాలేదు అని అనుకుంటూ హరీషు భవ్యులు మాట్లాడుతూ ఉండగా షాప్ సుధాకర్ వాళ్ళని చూశాడు. వాళ్ళిద్దరినీ పిలిచాడు. బాబు హరీషు, అమ్మా భవ్య అని పిలవగానే హరీషు భవ్య సుధాకర్ని చూశారు. ఇద్దరూ కలిసి ఇలా రండి అని సుధాకర్ పిలవగానే హరీషు భవ్యలు భయం భయంగానే షాప్లో ఉన్న సుధాకర్ దగ్గరికి వచ్చారు. మీరు తిన్న చాక్లెట్ డబ్బులు 1000 రూపాయలయ్యాయి. ఎప్పుడిస్తారో? అంకుల్, మేము ఆ 1000 రూపాయలు మండే ఇచ్చేస్తాం అంకుల్. మండే ఇస్తారా? అవునంకుల్, తప్పకుండా మండే ఇచ్చేస్తాము. ఎలా ఇస్తారు? మా అమ్మని నాన్నని అడిగి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాము. మీ అమ్మా నాన్న 1000 రూపాయలు ఇవ్వకపోతే? మా అమ్మా నాన్నలు 1000 రూపాయలు ఇవ్వకపోతే మా నాన్నమ్మ మా తాతయ్యని అడిగి ఇస్తాం. మేమడిగితే మా నానమ్మ తాతయ్యలు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. సరే, మండే మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో చెప్తాను. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పగానే హరీషు భవ్య భయపడ్డారు. వాళ్ళ భయాన్ని చూసి, గుడ్, ఈ భయంతోనే వెళ్ళి మండే రోజున డబ్బులు తీసుకురండి, వెళ్ళండి అని చెప్పాడు. షాపు నుంచి హరీషు భవ్యలు స్కూల్ గేట్ దగ్గరికి వచ్చారు. ఇక అప్పుడే స్కూల్ బస్సు వచ్చింది. ఇద్దరూ బస్సులో ఎక్కి కూర్చున్నారు. బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఆవు గడ్డి మేస్తూ ఉండగా గట్టుమీద కోడలు అనామిక దిగాలుగా నిలబడి ఉంటుంది. అప్పుడే తన భర్త పచ్చని గడ్డిని నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అనామిక, ఇంకింటికెళ్దామా అని అడిగాడు. అనామిక ఆ పిలుపుని వినిపించుకోలేదు. అలాగే నిలబడి ఉంటుంది. పరధ్యానంగా ఉంది అనామిక. అనామిక, నేను అడుగుతుంది నిన్నే, ఏం పలక్కుండట నిలబడున్నావు అని గట్టిగా అనగానే అనామిక ఉలిక్కిపడి రమేష్ని చూసింది. ఏమైందండి? నేనొచ్చినా పట్టించుకోకుండా అంత దిగులుగా నువ్వేం ఆలోచన చేస్తున్నావు? చాక్లెట్ పిచ్చితో పదే పదే చాక్లెట్స్ తింటున్న మన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నానండి. నాకు వాళ్ళ గురించి నా ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏముంటుంది చెప్పండి? వంట చేస్తున్నప్పుడు పిల్లల గురించే, పొలం పనులు చేస్తున్నప్పుడు పిల్లల గురించే, బట్టలు ఉతికేటప్పుడు పిల్లల గురించే. ఇలా ఎప్పుడు చూడు పిల్లల గురించి, వాళ్ళు తింటున్న చాక్లెట్స్ గురించి ఆలోచిస్తే పిల్లలు చాక్లెట్స్ తింటాం మానరు కదా. ఏం చేస్తే పిల్లలు చాక్లెట్స్ తినడం మానేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. నేనంతలా ఆలోచించడానికి నాకు తీరికెక్కడుంది? నువ్వే చెప్పు. లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందిగా. ఆ పనిలో పడి నేను పిల్లలతో మాట్లాడడం గాని ఆనందంగా వాళ్ళతో గడపడానికి కూడా టైం ఉండట్లేదు. పిల్లల్ని ఉన్నంతలో బాగా చూసుకోవాలనే కదా మీరంత కష్టపడుతున్నారు. సరేలేండి, పద ఇంటికి వెళ్దాం. నువ్వు ఈ పచ్చగడ్డి నెత్తిన పెట్టుకో, నేను ఇంకో పచ్చగడ్డి మోపు తీసుకొస్తాను. 2 గడ్డి మోపులు ఎందుకండి? మన ఆవు ఒక గడ్డి మోపు తినడమే ఎక్కువ. అవునా? ఎందుకలా? ఇక్కడ తింటుందిగా, మళ్ళీ ఇంటి దగ్గర ఏం తింటుంది చెప్పండి. సరే అనామిక, ఇక ఇంటికి వెళ్దాం పద అని చెప్పి రమేష్ ఇంటివైపు నడుస్తాడు. అనామిక ఆవుని తీసుకుని రమేష్ వెనకాలే నడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున ఆదివారం. శారదా ప్రసాదులు పొలం పనులకు వెళ్లారు. రమేష్ అనామికలు పని మీద టౌన్కి వెళ్తారు. ఇంట్లో హరీషు భవ్యలు మాత్రమే ఉన్నారు. అన్నయ్య, ఇంట్లో ఎవరూ లేరు. అవును చెల్లి, మనమే ఉన్నాం. మనకు కావలసింది కూడా ఇదే కదా. అవునన్నయ్య, నువ్వెళ్ళి పప్పుల డబ్బాలో డబ్బులున్నాయేమో చూడు. మరి నువ్వేం చేస్తావు చెల్లి? నేనెళ్ళి డాడీ బట్టల్లో ఏమైనా డబ్బులు దాసారేమో చూస్తాను. సరే చెల్లి, నేను కిచెన్లోకి వెళ్తాను. బెడ్రూమ్లోకి నువ్వెళ్ళి
డబ్బులున్నాయో లేవో చూడు. ఓకే అన్నయ్య. అని చెప్పి భవ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హరీషు కిచెన్లోకి వస్తాడు. హరీషు పప్పుల డబ్బా పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటాడు. కానీ డబ్బులెక్కడా కనిపించవు. మరోపక్క భవ్య రమేష్ ప్యాంటు పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది. భవ్యకి కూడా డబ్బులు కనిపించలేదు. నిరాశగా ముఖం పెట్టి, డాడీ బట్టలన్నీ చూశాను, 10 రూపాయలు కూడా కాదు కదా, ఒక్కో రూపాయి కూడా దొరకలేదు. అక్కడ అన్నయ్యకి ఎంతో కొంత దొరికే ఉంటాయి. ఖచ్చితంగా మమ్మీ మిగిలిన చిల్లర డబ్బుల్ని ఏదో ఒక పోపుల డబ్బాలో వేసి దాస్తుంది. నేను కూడా కిచెన్లోకి వెళ్ళి అన్నయ్యకి హెల్ప్ చేస్తాను అని అనుకొని కిచెన్లోకి వస్తుంది. అన్నయ్య, పప్పుల డబ్బా పట్టుకొని ఏం చేస్తున్నావు? ఏం తెలియనట్టు అడుగుతావేం చెల్లి? డబ్బుల కోసం చూస్తున్నానుగా. మన స్కూల్ దగ్గరున్న స్టేషనరీ షాప్లో మనం తిన్న చాక్లెట్స్కి డబ్బులు కట్టాలి కదా. అవునన్నయ్య, నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఒక డబ్బా తీసుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది. హరీషు భవ్య ఇద్దరూ కలిసి కిచెన్లో ఉన్న డబ్బాలను మొత్తం వెతికి చూస్తారు. ఏ డబ్బాలో వాళ్ళకి డబ్బులు కనిపించలేదు. దాంతో ఇద్దరూ నిరాశ ముఖాలతో హాల్లోకొచ్చి కూర్చుంటారు. ఏమన్నయ్య, షాప్ అంకుల్కి డబ్బులు రేపు ఎలా ఇద్దాము? మమ్మీకి చెప్పడమే చెల్లి. అప్పుడు మమ్మీ డాడీకి చెప్పుద్ది. డాడీ వెళ్ళి షాప్ అంకుల్తో మాట్లాడి డబ్బుల్ని కట్టేస్తాడు. అవునన్నయ్య, అలాగే చేద్దాం అని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయటకు వెళ్లిన అనామిక, రమేష్ ఇద్దరూ ఇంటికొచ్చారు. హాల్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటున్న పిల్లల్ని చూశారు. స్కూల్ దగ్గరున్న స్టేషనరీ షాప్లో చాక్లెట్స్ కోసం చేయాల్సిన పెద్ద మొత్తం అప్పులు చేసి ఇంట్లో ఇలా బుద్ధిగా చదువుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు కదా అని అనామిక అనగానే హరీషు, భవ్య ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మేం స్కూల్ మీదుగా ఇంటికొస్తుంటే అక్కడ షాప్ అతను కలిశాడు. మీరక్కడ చాక్లెట్స్ తింటూ చేసిన 1000 రూపాయల అప్పు గురించి మాతో చెప్పాడు అని రమేష్ చెప్పగానే పిల్లలిద్దరూ తలదించుకుంటారు. పిల్లలు, ఇక నుంచి మీకు రోజు చాక్లెట్స్ పండుగ. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాక్లెట్స్ కోసం డబ్బులు అడగొద్దు. ఇక నుంచి నేనే మీకు చాక్లెట్స్ కొనిస్తాను, చేసిస్తాను. మీరు తింటూనే ఉండండి. ఎంత తింటారో నేను అంతగా తయారు చేస్తూనే ఉంటాను అని అనామిక చెప్పగానే హరీషు, భవ్య ఇద్దరూ సంతోషిస్తారు. నిజమా మమ్మీ? నిజం బాబు, నేనింకా నమ్మలేకపోతున్నాను మమ్మీ. నిజంగా చేస్తావా? రేపటి నుంచి చూస్తావు కదా తల్లి, మీకోసం ఎన్ని చాక్లెట్లు చేస్తాను, నువ్వే నమ్ముతావు అప్పుడు అని చెప్పి అనామిక, రమేష్లు లోపలికి వెళ్తారు. మరుసటి రోజున హరీషు, భవ్య స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. టిఫిన్ తినటానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. అప్పుడు అనామిక వాళ్ళకి చాక్లెట్ దోశలంటూ తీసుకొస్తుంది. ఏంటి మమ్మీ ఇవి ఇలాగున్నాయి? ఇవి చాక్లెట్ దోశలు బాబు, తినండి. వావ్ మమ్మీ, మా కోసం నువ్వు చాక్లెట్ దోశలు వేసావా? ఇట్ ఈస్ గుడ్ ఐడియా అని చెప్పి హరీషు, భవ్యలు సంతోషంగా ఆ చాక్లెట్ దోశలు తింటూ ఉంటారు. స్కూల్కి వెళ్తారు. అక్కడ లంచ్లో వాళ్ళ కోసం చాక్లెట్ రైస్ ఉంటుంది. అది తింటారు. సాయంత్రం ఇంటికొస్తారు. మళ్ళీ అనామిక వాళ్ల కోసం చాక్లెట్ దోశ వేసి పెడుతుంది. ఇక హరీషు, భవ్యలకి రోజులో అన్నిసార్లు తినేసరికి చాక్లెట్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. హరీషు, భవ్యలకి రాను రాను చాక్లెట్స్ అంటేనే విసుగొచ్చి తినటం ఆపేస్తారని అనామిక ఇలా ఆలోచన చేసి ఈ విధంగా వాళ్ళకి ప్రతిరోజు అధికంగా చాక్లెట్స్ నిస్తూ ఉంటుంది. ఒక రోజున కోపంగా హరీష్ ఇలా అంటాడు. ఏం మమ్మీ ఇది? చాక్లెట్స్ అంటే ఇష్టమని పిచ్చి పిచ్చిగా తింటున్నామని అన్నిటినీ చాక్లెట్స్తో కలిపి చేసి పెడుతున్నారు. ఇలా చేస్తే మాకివేమొద్దు. అవును మమ్మీ, మార్నింగ్ చాక్లెట్ దోశతో మొదలు పెడతావు, ఇక్కడ తింటాం. లంచ్ టైంలో చాక్లెట్ రైస్ చేసి పెడతావు, అక్కడ తింటాం. అవన్నీ అతి కష్టమే తింటున్నాం మమ్మీ. సాయంత్రం స్నాక్స్ టైం అవి కూడా చాక్లెట్స్తోనే చేసి పెడుతున్నాం. ఇక మాకు చాక్లెట్స్ ఏమి చేయొద్దు మమ్మీ. ఇంకెప్పుడు మేము చాక్లెట్స్ తినము. ప్రతిదీ చాక్లెట్ 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 ఫ్లేవరే కొద్దు మమ్మీ. ఇంకెప్పుడు చాక్లెట్ తింటామని కానీ కొనివ్వమని కానీ అడగం మమ్మీ. దయచేసి ఈ చాక్లెట్ ప్రయోగాలు చెయ్యొద్దు, మానే మమ్మీ అని చెప్పి పిల్లలిద్దరూ వేడుకుంటారు. ఇక మీదట చాక్లెట్ తినము అని అనామికకి మాటిస్తారు. దాంతో అనామిక తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషపడుతుంది. ఇక అప్పటినుంచి చాక్లెట్స్తో వెరైటీలని ఆపేసి పిల్లలు చాక్లెట్ తినటం కూడా మానేశారు. కాబట్టి ప్రేమగా ఆరోగ్యాన్ని పెంచే అన్ని రకాల వంటల్ని చేసి పెడుతూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.
బయట వర్షం పడుతూ ఉంది. ఇంట్లో ఉన్న శారద ఈ వర్షంలో గనక వేడివేడిగా పకోడీ వేయించుకుని తింటే భలే బాగుంటుంది. ఇంతకీ నా కోళ్ళ అనామిక ఎక్కడుంది, ఏం చేస్తుంది? కోళ్ళా, ఓ కోళ్ళా అని అత్తగారు శారద ఎంత పిలిచినా అనామిక తన దగ్గరికి రాదు. దాంతో కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ కోడలు అనామిక కనిపించలేదు. పెరటి గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు చూస్తుంది శారద. అక్కడ తనకి తన కోడలు అనామిక కనిపించలేదు. ఇదేంటి, కోళ్ళ అనామిక కిచెన్లో లేదు, పెరట్లో లేదు, ఎక్కడికి వెళ్ళినట్టబ్బా అని గుమ్మం దగ్గరకు వచ్చి బయటకు చూసింది. అప్పుడు కోడలు అనామిక వర్షంలో తడుస్తూ ఇంటి ముందున్న ట్యాప్ దగ్గర బట్టల్ని ఉతుకుతూ ఉండటం కనిపిస్తుంది. అప్పుడు శారద అయోమయంగా, నేనింటికి తెచ్చుకున్నది తెలివైన కోడల్ని కాదని, తెలివి తక్కువ కోడలని ఇప్పుడే అర్థమవుతుంది. కోడలు మరీ ఎంత తెలివి తక్కువదని అనుకోలేదు. ఏమండి అని తన భర్త ప్రసాద్ని పిలుస్తుంది శారద. ప్రసాద్ గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఏంటి శారద అటు చూడండి, వర్షంలో మన కోళ్ళు ఏం చేస్తుందో అని శారద చెప్పగానే ప్రసాద్ బయటకు చూస్తాడు. వర్షంలో బట్టలు ఉతుకుతున్న కోడలు అనామిక కనిపిస్తుంది. ఆశ్చర్యంగా, ఇదేంటి శారద, మన కోడలు వర్షంలో దడుస్తూ బట్టలు ఉతుకుతుంది? వెళ్ళు ఇంట్లో తీసుకురా, మళ్ళీ జలుబు చేసిద్ది. జలుబు చేస్తే చేసిందిలే, ఒక టాబ్లెట్ వేసుకుంటే జలుబు పోద్ది. అదే నా కోళ్ళ అనామిక వర్షంలో దడుస్తా ఇంత తెలివి తక్కువ పని చేస్తుందని ఈ చుట్టుపక్కల వాళ్ళకి గనక తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆచిపళ్ళన్నీ బయట పెట్టుకొని పకాపకా నవ్వుతా ఉంటారు. అట్టా నవ్వకుండా ఉండాలంటే ఎవరూ చూడకుండా కోడల్ని ఇంట్లో తీసుకురా. వెళ్ళు శారద, వెళ్ళి కోడల్ని ఇంట్లో తీసుకురా. తెలివైన కోడలు తెచ్చుకోవాలని తెలిసిన వాళ్ళ అమ్మాయిని కాదని ఊరు నుంచి అనామిక అనే అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నా. అనామిక ఇప్పుడు ఇలా వర్షంలో దడుతూ బట్టలు ఉతుకుతా ఉందంటే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ గొడుగు పట్టుకొని అనామిక దగ్గరికి వచ్చింది శారద. ఏం చేస్తున్నావు అనామిక? వర్షంలో బట్టలు పిండుతున్నాను అత్తయ్య. ఎంత తెలివైన పని నీకు అసలు ఎట్టా చేయాలనిపించింది? తెలివైన వాళ్ళకి తెలివైన పనులే వస్తాయి అత్తయ్య. వర్షంలో బట్టలు పిండుతున్నా బాగానే ఉంది, మరి పిండిన బట్టల్ని ఎక్కడ వేద్దాం అనుకుంటున్నావు? అయ్యో అత్తయ్య, అది కూడా తెలీదా? బయట కట్టిన తాడు ఉంది కదా, ఆ తాడు మీద వేసేస్తాను అత్తయ్య. ఎలాగూ గాలి బాగా వస్తుంది కదా, ఆ గాలికి బట్టలన్నీ ఆరిపోతాయి. రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్తాడు. నీలాంటి తెలివైన కోడల్ని నేను ఎక్కడా చూడలేదు అనామిక. నువ్వు కోడలుగా మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవాలి. నేను పుట్టడం తన అదృష్టమని మా అమ్మ కూడా ఎప్పుడు నాతో అంటూ ఉండేది అత్తయ్య. ఆ అదృష్టం ఎట్ట వర్షంలో దడుతూ బట్టలు వాష్ చేయకూడదు కోళ్ళ. పద ఇంట్లోకి వెళ్ళి కూర్చుందాం, వర్షం వెలిసిన తర్వాత బట్టలు వచ్చి ఉతుక్కుందు గానిలే. ఇంకా 2-3 చీరలు ఉన్నాయి అత్తయ్య, వాటిని కూడా ఉతికేసి అప్పుడు లోపలికి వస్తాను అని అనామిక చెప్పగానే శారదకి వర్షంలో తడుస్తూ కరిగిపోతున్న బట్టల సబ్బు, వాషింగ్ పౌడరు కనిపిస్తాయి. ఎట్టయితే నెలకి 30 బట్టల సబ్బులు, 30 వాషింగ్ పౌడర్ ప్యాకెట్లు తీసుకోవాలేమో. మీరేదో అంటున్నట్టున్నారు అత్తయ్య, నాకేమో సరిగ్గా వినిపించట్లేదు. పిండిని బట్టలు చాలే కోళ్ళ, ఇంట్లోకి వెళ్దాం పద. చుట్టుపక్కల ఎవరైనా చూస్తే బాగోదు. వర్షంలో శారద తెలివైన కోళ్ళ బట్టలు పిండుతుంది, చూడండి నవ్వుకుంటారు. అబ్బా అత్తయ్య, తెలివైన పని చేయమంటారు, చేస్తే మాత్రం మీరు ఒప్పుకోరు. ఇలా అడ్డుపడుతూ నా తెలివిని మీరు మధ్యలోనే ఆపేస్తున్నారు అత్తయ్య అని అనామిక బాధగా ముఖం పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. గొడుగు పట్టుకున్న శారద ఎవరూ తన కోడల్ని చూడలేదు కదా అని చుట్టుపక్కల చూస్తుంది. నిజంగానే ఎవరూ కనిపించలేదు. దాంతో శారద ఊపిరి పీల్చుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున కృష్ణవేణి, సుశీల, కావేరి, అపర్ణ అనే 4 మహిళలు శారద ఇంటికొచ్చారు. ఏంటే నలుగురు నవ్వుతూ ఎట్టాగొచ్చారు? మా కూతులని కోడలుగా చేసుకోమని ఎన్నిసార్లు అడిగాము. తెలివైన కోడలు తెచ్చుకుంటానని మా దగ్గర భలే బిల్డప్ ఇచ్చావు కదూ. అది బిల్డప్ కాదే, నిజమే. ఇప్పుడు నేను కోడలుగా తెచ్చుకున్న అనామిక ఎంత తెలివైందో మీకు అసలు తెలీదు. ఇప్పుడు మేము తెలుసుకోవడానికి వచ్చాను శారదా. కానీ నా కోళ్ళు ఇంట్లో లేదు కదా. ఇంట్లో లేదా? లేకపోతే నువ్వు ఇంట్లో దాచిపెట్టి ఇంట్లో లేదని అబద్ధం చెప్పేస్తున్నావా? అదేంటపర్ణ, ఉన్నట్టుండి అంత మాట అనేసావు. అయినా ఇంట్లో దాచిపెట్టుకోవడానికి నా కోళ్ళ వెన కోడిపిల్ల, కొబ్బరికాయ ఎక్కడా దాచిపెట్టలేదు. బంగాళదుంపలు తీసుకురావడానికని కోళ్ళ బజారుకి వెళ్ళింది. బజారుకి కదా వెళ్ళింది, బంగాళదుంపలు తీసుకుని ఎట్టగో ఇంటికే వస్తుంది కదా. కావేరి, అనామిక వచ్చేవరకు మన శారదతో మాట్లాడుకుంటూ ఉందాం. ఇంతలో అనామిక వస్తుంది, బంగాళదుంప కూరుండిద్ది.
కబుర్లు చెప్పుకుంటూ ఆ అనామిక చేసే కమ్మని బంగాళదుంప కూరతో కడుపు నిండా తిని అప్పుడు వెళ్ళిపోదాము అని అపర్ణ అనగానే శారదకి కంగారు మొదలవుతుంది. తనలో తాను, వామో ఇప్పుడు నా కోళ్ళ అనామిక తన గదిలో నుంచి గనక బయటకు వస్తే నేను అబద్ధం చెబుతున్నానని అందరూ అనుకుంటారు. వీళ్ళ అనామికను చూడకుండా వీళ్ళ నేను ఎక్కడి నుంచి పంపించేయాలి, కానీ ఎలా అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ వచ్చాడు. వెంటనే శారద ఒక ఆలోచన చేస్తుంది. యావండి, ఈ నలుగురు మీ మాటల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తా కూర్చున్నారు అని శారద చెప్పగానే ప్రసాద్ ఎంతో సంతోషపడుతూ ఆ నలుగురు ఆడవాళ్ల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ప్రసాద్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అంతే, ఆ నలుగురు ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యావే అపర్ణ, ఎందుకే అట్టగెళ్ళిపోతున్నారు? నా కోడలు తెలివిని చూస్తానని వచ్చారుగా, తెలివిని చూడరా? మరెప్పుడైనా చూస్తామే శారదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద ఊపిరి పీల్చుకుంటుంది. మరొక రోజున వర్షం పడుతూ ఉండగా అనామిక గొడుగు పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడింది. అప్పుడే శారద వచ్చి అనామికాని చూస్తుంది. కోళ్ళ, వర్షం పడుతుంది కదా, గొడుగు పట్టుకుని నిలబడ్డావేంటి? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? పొలం దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను అత్తయ్య. పొలం దగ్గరికా? ఎంత వర్షంలో పొలం దగ్గరికి ఎందుకు అనామిక? నేను చేయాల్సిన పని ఒకటి ఉంది అత్తయ్య, అందుకే వెళ్తున్నాను. వద్దులే కోళ్ళ, నువ్వు వర్షంలో తెలివితో చేసే పని ఏంటో నాకు బాగా తెలుసు, కానీ ఇంట్లోకి వెళ్ళు. నేను చేయాలని అనుకుంటున్నాను అత్తయ్య అని ఆలస్యం చేయకుండా గొడుగు పట్టుకొని అనామిక పొలం వైపే నడుచుకుంటూ వెళ్తుంది. కొంత సమయం తర్వాత బయట నుంచి రమేష్ నిండుగా తడిసిపోయి ఇంటికొచ్చాడు. అనామిక, అనామిక, టవల్ తీసుకురా అని అంటూ ఉండగా శారద రమేష్ దగ్గరికి వచ్చింది. కాల్ ఇంట్లో లేదురా, పొలం దగ్గరికి వెళ్ళింది. పొలం దగ్గరికి వెళ్ళిందా? ఎందుకమ్మా? వర్షంలో తెలివైన పని చేద్దామని వెళ్ళిందంట బాబు. మొన్న చేసిన తెలివైన పని ఇంకా మర్చిపోలేదు, అప్పుడే మరో తెలివైన పని చేయడానికి వెళ్ళిందా? అవును బాబు, ఎంతో చెప్పే వెళ్ళొద్దని నా మాట వినకుండా అదిగో పొలం దగ్గర పోయింది అని చెప్పగానే రమేష్ కంగారు పడుతూ, అమ్మా, కొంపదీసి గొడుగు పట్టుకొని పెరిగిన వరి పంటని మొత్తం పీకేసి ఎక్కడ పడితే అక్కడ పడేసిందనుకో అని రమేష్ ఏమాత్రం ఇంటి దగ్గర ఉండకుండా పొలం వైపు మట్టి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడు. కొడుకు వెనకాలే తల్లి శారద కూడా పరిగెడుతూ ఉంటుంది. బుద్ధి తక్కువయ్యి తెలివైన కోడలను తెచ్చుకోవాలని ఆరాటపడిపోయి ఎట్లాంటి కోడలను తెచ్చుకున్నందుకు వద్దులే, ఏం చేసినా ఎట్టగొట్టుకున్నా నేను చేసిన తప్పును సరిదిద్దుకోలేంది అని అనుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. కాసేపటికి రమేష్, శారద బాగా తడిసిపోయి ఆ వర్షంలోనే పొలం దగ్గరికి వచ్చారు. పొలం దగ్గర బోర్ ఆన్ చేసి ఉంటుంది. అనామిక గొడుగు పట్టుకొని నిలబడుతుంది. రమేష్, శారద ఇద్దరు అనామిక దగ్గరికి వచ్చారు. అనామిక, ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకీ వర్షంలో తడుస్తూ మీరెందుకు వచ్చారు? వర్షంలో నువ్వు చేసే తెలివైన పని చూద్దామని వచ్చాం కోళ్ళ. వర్షం పడుతుంది కదా అత్తయ్య, అందుకే పొలానికి నీళ్లు పెడదామని పంపు దగ్గరికి వచ్చాను. కరెంట్ ఉందిలే, బోర్ పెట్టాను, నీళ్లు పొలానికి వెళ్తున్నాయి. ఇక్కడ నిలబడి పెట్టి నీళ్ళని సరిగ్గా వెళ్తున్నాయా లేవా అని చూస్తున్నాను అని అనామిక చెప్పగానే ఓ క్షణం పాటు వాళ్ళిద్దరికీ బుర్ర పనిచేయలేదు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అయోమయంగా అనామికాని చూస్తూ ఉంటుంది శారద. వర్షం పడ్డప్పుడు బట్టలు ఉతకాలని, పొలానికి నీళ్లు పెట్టాలని నీకెవరు చెప్పారు అనామిక? నాకెవరు చెప్పలేదండి. వెర్రి వెంగళప్ప అనే పంచతంత్ర కథల్ని టీవీలు వచ్చినప్పుడు చూస్తూ ఉండేదాన్ని. నాకెందుకు ఆ కథలు బాగా నచ్చాయి. అందులో రవి అనే పిల్లాడు చేసినట్టుగా నేను కూడా చేస్తున్నాను. భలే సరదాగా ఉంటదండి అని అనామిక చెప్పగానే శారద, రమేష్ ఇద్దరు జాలిగా అనామిక వైపు చూస్తారు. వెర్రి వెంగళప్ప అంటే తెలివి తక్కువ వాడని అర్థం కోళ్ళ. అయితే నేను తెలివి తక్కువ కోడలన్నమాట అని అనామిక సంతోషపడుతుంది. అలా అనామిక అమాయకత్వాన్ని చూస్తుంటే ఎలా స్పందించాలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, తను చూసిన వెర్రి వెంగళప్పలా చేస్తుంది అనామిక అని. అందుకే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకొని తెలివి తక్కువ కోడలు అనామిక అని ఒక ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అనుపమ దగ్గరికి తీసుకువెళ్లి చూపిస్తారు. తన మాటలతో, తనిచ్చిన మందులతో అనామికాని మంచిగా మార్చటం మొదలుపెట్టింది అత్తగారు శారద. కొన్నాళ్ళకి అనామిక తెలివైన కోడలిగా మారిపోయింది.